డియర్ స్టూడెంట్స్, తెలంగాణ వెబ్సైట్ 2026 కౌన్సిలింగ్ ఫేజ్ 1లో మరి సీట్ అలాట్మెంట్ అయిన స్టూడెంట్స్ అందరూ కూడా కంగ్రాచులేషన్ చెప్తున్నాను. ఫేజ్ 1 సందర్భంగా మరి ఫేజ్ 1లో వచ్చిన వాళ్ళందరూ కంగ్రాచులేషన్. ఫేజ్ 1 ఎలా ఉంది ఇప్పుడు, ఫేజ్ 1లో ఎంతమందికి వచ్చినాయి, ఎలా వచ్చినాయి వీడియోలో చూద్దాం. వీడియోని అయితే ప్రతి ఒక్కరు మరి షేర్ చేయండి, లైక్ చేయండి. మరి ఫేజ్ 1 మరి అలాట్మెంట్ ప్రక్రియ ఏ విధంగా ఉందో ఒకసారి చూద్దాం. మొత్తము ఈ ఫేజ్ 1లో దాదాపు 79,890 మందికి బీటెక్ సీట్లు అయితే వచ్చినాయి. అంటే తర్వాత ఎంతమంది ఉంటారో, వీళ్ళల్లో ఎంతమంది ఐఐటీసీ మరి మా ఐఐటీలో సీటు వచ్చిన వాళ్ళు ఉన్నారు, మరి ఎన్ఐటి సీట్లు తెలియదు. కానీ మరి 79,891 మందికి బీటెక్ సీట్లు వచ్చినాయి. 87 కళాశాల 100% సీట్లు నిండాయి. సిఎస్ఈ ఐటీ సంబంధిత బ్రాంచులు 93% భర్తీ అయినాయి. ఈసీలో 90%, సివిల్లో 81%, మెకానికల్లో 77%. అంటే ఈసారి కోర్ బ్రాంచుల్లో కూడా బాగా నిండినాయి అమ్మ, గుర్తుపెట్టుకోండి. ఎంసెట్ తొలి విడత సీట్ల కేటాయింపుది. ఇక విషయంలోకి వస్తే ఇంజనీరింగు ఫేజ్ 1 కౌన్సిలింగ్లో ఆల్మోస్ట్ ఆల్ 90% సీట్లు అయితే భర్తీ అయ్యి కన్వీనర్ కోటా కింద ఈడబ్ల్యూఎస్తో కలుపుకుని 88,053 అందుబాటులో ఉండగా 88,500 మంది వెబ్ ఆప్షన్లు ఇచ్చి పోటీపడి వారిలో 79,891 మంది సీట్లు సాధించారు. మరి మనకి సిఎస్సి సంబంధిత 17 బ్రాంచుల్లో 62,509 సీట్లు ఉండగా వాటిలో సిఎస్సి అనుబంధ బ్రాంచులు 58,376 సీట్లు అయితే నిండాయి. అంటే 4,133 సీట్లు మిగిలాయి. గత ఏడాదితో పోల్చుకుంటే ఈసారి కంప్యూటర్ సైన్స్లో అధికంగా మిగిలిపోవడం గమనార్హం. అంటే ఓవరాల్గా ఏంటంటే మనం చూడాలంటే కంప్యూటర్ సీట్లు మిగిలిపోయినాయి. చూడండి, లాస్ట్ ఇయర్ కంప్యూటర్ సీట్లు మిగలలేదంట. ఇప్పుడు ఈసారి 4,000 అంటే కోర్ బ్రాంచెస్కి వెళ్ళిపోయారు స్టూడెంట్స్ అందరూ. కోర్ బ్రాంచ్ గత ఏడాది పోల్చుకుంటే ఈసారి కంప్యూటర్ సైన్స్ సీట్లు అధికంగా మిగిలిపోయిన గమనం. అదే సమయంలో మెకానికల్, సివిల్, ఈసీ భాగాల సీట్లు భర్తీ స్వల్పంగా పెరిగినట్టు స్పష్టమవుతుంది. కోర్ బ్రాంచులకు పెరిగిన డిమాండ్ మరి చివరి విడత నాటికి పూర్తిగా స్పష్టత వస్తుందని అధికారులు చెబుతారు. ఎందుకంటే ఫేజ్ 2, ఫేజ్ 3లో స్పష్టత క్లారిటీగా వస్తుంది. ఇప్పుడు ఈ ఫేజ్ 1లో అంత క్లారిటీ లేదమ్మ, గుర్తుపెట్టుకోండి. స్టూడెంట్స్ ఎవరు కూడా సీట్లు రాని వాళ్ళు కంగారు పడాల్సిన పని లేదు. ఇక్కడ ఐఐటి వాళ్ళు ఉన్నారు, జోసాలో సీట్లు వచ్చిన వాళ్ళందరూ కూడా ఈ విధంగా ఐఐటీస్, ఎన్ఐటి, జోసా కౌన్సిలింగ్ వాళ్ళు అందరూ ఉండారమ్మ, నో ప్రాబ్లం. ఈ ఫేజ్ 1 అనేది అంత క్లారిటీగా ఏమి లేదు. చూసినప్పుడు సీట్లు పొందిన వాళ్ళు అలాట్మెంట్ ఆటను డౌన్లోడ్ చేసుకోవాలి, వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకుని ఈ నెల 14వ తేదీలోపు అలాట్మెంట్ లెటర్లు పెరిగిన ట్యూషన్ ఫీజు వెబ్సైట్ ద్వారా చెల్లించాలి. 14వ తారీఖు లోపు ప్రతి ఒక్కరు కూడా మీ ఫీజెస్ సపోజ్ ఎవరైనా 5,100 వితౌట్ ఫుల్ రియంబర్స్మెంట్ వచ్చిందనుకో, వాళ్ళు మినిమం ఫీజు అయితే కట్టాలి. ఫీజు రియంబర్స్మెంట్ రాని వాళ్ళు మొత్తం ట్యూషన్ ఫీజు చెల్లించాలి. సీటును రద్దు చేసుకున్నప్పుడు మళ్ళీ ఫీజును వాపసు ఇవ్వాల్సి ఉన్నందున సొంత ఖాతా నుంచి చెల్లించడం మంచిది. మీరు సాధ్యమైనంత వరకు ఎవరైనా ఫీజు చెల్లించే దయచేసి మీ యొక్క ఓన్ బ్యాంక్ అకౌంట్ నుంచి కట్టండి. అంతేగాని ఈ సేవా సెంటర్కి వెళ్ళి వాడి బ్యాంక్ అకౌంట్ నుంచి కట్టి రేపు క్యాన్సిల్ అయితే వాడి అకౌంట్లో డబ్బులు పడతాయి. అది గుర్తుపెట్టుకోండి. మనం కూడా చాలా తప్పులు చేస్తాం. తప్పులు చేసి చివరికి నాకు డబ్బులు రాలేదు సార్, నాకు ఈ సేవ వాడికి డబ్బులు వెళ్ళిపోయినాయి అంటే, స్టార్టింగ్లో మీరు డబ్బులు ఎక్కడ నుంచి కడతారో అక్కడికే వస్తాయి, క్యాన్సిల్ అయితే. అది గుర్తుపెట్టుకోండి. మనం కూడా చాలా మిస్టేక్ చేస్తారు స్టూడెంట్స్. మనం ఒకళ్ళని అనకూడదు, ఎవరిని కూడా ఒకరిని తప్పు పట్టకూడదు. సిస్టమ్ ఎప్పుడు కూడా ఏంటంటే ఎక్కడ డబ్బులు డిడక్ట్ అవుతాయో అక్కడికే వచ్చి రిఫండ్ కూడా అక్కడికే వస్తుంది, గుర్తుపెట్టుకోండి. తర్వాత ఫీజు చెల్లించిన తర్వాత వెబ్సైట్ నుంచి ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి. అలా చేయని పక్షంలో సీట్లు రద్దవుతాయన్న విషయాన్ని కన్వీనర్ దేవసేన తెలిపారు. 2వ విడత సీట్లు కేటాయించిన తర్వాత మాత్రం స్వయంగా అభ్యర్థులు కళాశాల రిపోర్ట్ చేయాలని. సెకండ్ టైం ఫేజ్ 2 అయిన తర్వాత ఏం చేయాలంటే ఫిజికల్గా రిపోర్ట్ చేయాలన్నది గుర్తుపెట్టుకుని. ప్రస్తుతం వచ్చిన కళాశాల బ్రాంచ్ తీరుపై సంతృప్తి లేకుండా 2వ విడత కోసం మెరుగైన కళాశాల కోసం వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవచ్చు. మరి అదేవిధంగా తొలి విడతలో చివరికెళ్ళ ధ్రువపత్రాల పరిశీలనకు హాజరైన వారు 89,000, వెబ్ ఆప్షన్లు ఇచ్చుకున్నవారు 88,000, కన్వీనర్ కోటా కింద మొత్తం సీట్లు 88,053, ఈడబ్ల్యూఎస్ కోటా సహా సీట్లు పొందిన వారు 79,891, మిగిలిపోయిన సీట్లు 8,162.
మరి మెయిన్ ఏంటంటే తగినన్ని ఐచ్ఛికాలు ఇచ్చుకోకపోవడం, కొంతమందికి సీట్లు రాలా, వాళ్ళు వెబ్ ఆప్షన్ సరిగ్గా ఇచ్చుకోవాలా, తక్కువ సీట్లు ఉండటంతో 8,600 మందికి సీట్లు దక్కలేదు. 8 వరి సీట్లు 79 కళాశాలలు, మొత్తము 87 విద్యాసంస్థలు 100% సీట్లు భర్తీ అయ్యి ఈడబ్ల్యూఎస్ కోటా కింద 6,335 సీట్లు దక్కాయి. మరి గవర్నమెంట్ ఇచ్చిన కోర్స్కి గవర్నమెంట్ ఇంజనీరింగ్ కళాశాలలో కేవలం 28.6% సీట్లు మాత్రమే కేటాయించారు. చివరికి ఎంతమంది చేరతారనేది వేచి చూడాలి. ఇక్కడ మొత్తం సీట్లలో బీసీబీ విభాగానికి విద్యార్థులకు అత్యధికంగా 6,723 సీట్లు అయితే దక్కాయి. ఆ తర్వాత ఓసీ అభ్యర్థులకు 16,053 సీట్లు దక్కాయి. ఎస్సీ వర్గీకరణ నేపథ్యంలో SC1కి 369 సీట్లు, SC2లో 7,728, SC3లో 5,313 మందికి. అంటే SC2లో వాళ్ళకి ఎక్కువ లక్కీ అనమాట, వాళ్ళకి ఎక్కువ మంచి కాలేజీల్లో హాట్ కేకుల్లాగా వచ్చినాయి. మరి SC3లో కొంచెం కాంపిటీషన్ అయితే ఉంది. ఇక సివిల్, మెకానికల్ సంబంధిత 17 బ్రాంచుల్లో 7,455 సీట్లకు మరి 5,968 80%, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ సంబంధిత 8 బ్రాంచుల్లో 17,054 సీట్లకు మరి 16,688 సీట్లు భర్తీ అయ్యాయి. మరి స్టూడెంట్స్ మరి బ్రాంచ్ వైజ్గా భర్తీ, సిఎస్సి బ్రాంచ్ అయితే 95%, IT 91, సిఎస్సి AML 94, సిఎస్సి డేటా సైన్స్ 92, సైబర్ సెక్యూరిటీ 97, AML 91, ఈ డేటా సైన్స్ 89, ECE 90, EEE 75, సివిల్ 81, మెకానికల్ 70. ఈ విధంగా భర్తీ అయ్యి ఓవరాల్గా సిఎస్సి అయితే ఈసారి బూస్ట్ అయిపోయింది. సిఎస్సి కాంపిటీషన్ తగ్గింది, ఎందుకంటే 1% తగ్గినా మరి దానికి 4,000 సీట్లు సిఎస్సి అనుబంధ బ్రాంచుల్లో మిగిలిపోయినాయి. అంటే మరి ఏఐ యొక్క మార్కెట్ జాబ్స్ అయితే విపరీతంగా పడిపోదని ఇప్పుడైనా పేరెంట్స్ కొంచెం మేల్కొని మరి సిఎస్సి విషయంలో ఆచితూచి అడుగు వేయండి. అది గుర్తుపెట్టుకొని రేపొద్దున కోర్స్ అయిపోయిన తర్వాత, రేపొద్దున 4 సంవత్సరాల తర్వాత జాబ్ మార్కెట్ ఎలా ఉంటుందో ఎవరికి తెలియదు. అది గుర్తుపెట్టుకోండి. భయంకరంగా ఉండే పరిస్థితులు ఉండి రానున్న కాలంలో. మరి వివిధ కాలేజీల్లో భర్తీ అని సీట్ల వివరాలు ఈ విధంగా ఉన్నాయి. అదేవిధంగా ప్రభుత్వం కోర్సులో 28కి, యూనివర్సిటీలు 83%. యూనివర్సిటీలు అంటే మనకి JNTU యూనివర్సిటీ ఆఫ్ కాలేజీ, తర్వాత ఉస్మాన్ యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ, రకరకాల యూనివర్సిటీలు ఉన్నాయి కదా తెలంగాణలో. మొత్తం 21 కళాశాలలు ఉండే 83%. ప్రైవేటు యూనివర్సిటీలు శ్రీనిధి యూనివర్సిటీ కానీ, అనురాగ్ కానీ 99.9%, ప్రైవేటు కళాశాలలో 91%, మొత్తము 90.70. ఈ 90.70లో మరి అందరు కూడా ఐఐటీలో వచ్చిన సీట్లు వాళ్ళు ఉన్నారమ్మ, నో ప్రాబ్లం. ఐఐటి వాళ్ళు ఉంటారు. ఈ ఫేజ్ 1 అంత ఫెయిర్ కాదు, మీరేం కంగారు పడాల్సిన పని లేదు. స్టూడెంట్స్ ఎవరికైతే సీట్లు రాలేదో ఫేజ్ 1లో ఐఐటి వాళ్ళు చాలామంది ఉన్నారు. దాని మీద సపరేట్ వీడియో కూడా చేస్తాను, ఎవరెవరు ఉన్నారో నేను వీడియో కూడా చేస్తాను సపరేట్ ఇండివిజువల్గా. ఓవరాల్గా అసలు ఫేజ్ 1లో పరిస్థితి ఏంది, ఫేజ్ 2లో, ఫేజ్ 1లో ప్రతి కాలేజీకి అసలు టాప్ కాలేజీల్లో తీసుకుంటే ఫేజ్ 1లో మరి ఐఐటీల్లో ఉన్న స్టూడెంట్స్ కూడా చూద్దాం ఒకసారి, వాళ్ళు కూడా ఉన్నారు. ఇక్కడ ఓవరాల్గా చూస్తే ఫైనల్ కన్క్లూజన్ ఏంటంటే సిఎస్సి IT సంబంధ బ్రాంచ్లో 93% మరి మిగిలిపోయినాయి అనమాట. ఈసారి సిఎస్సికి తగ్గిన డిమాండ్ ఇక్కడ చూడండి, సిఎస్సికి బాగా డిమాండ్ తగ్గింది. CAW 89, తర్వాత ఇది గత ఏడాది, ఈసారి సిఎస్సికి బాగా తగ్గిన. ఇక సిఎస్సిలు ఇంకా అంటే 4,133 సీట్లు మిగిలి. గత ఏడాది పోల్చుకుంటే ఈసారి కంప్యూటర్ సైన్స్ బ్రాంచ్లో సీట్లు అధికంగా మిగిలిపోవడం. అదేసారి మెకానికల్, సివిల్, ECE విభాగాలు సీట్లు భర్తీ స్వల్పంగా పెరిగింది. ఇది స్వల్పంగా పెరిగినట్లు చివరి విడత నాటికి పూర్తి స్పష్టత వస్తుందని అధికారులు చెబుతున్నారు. సివిల్ కోర్ బ్రాంచ్లకు పెరిగిన డిమాండ్, సిఎస్సికి తగ్గిన డిమాండ్. ఓవరాల్గా తగ్గింది, డిమాండ్ అయితే తగ్గింది, నో ప్రాబ్లం. ఇది స్టూడెంట్స్ మరి ఫేజ్ 2కి మరి ఏ విధంగా స్టూడెంట్స్ మరి ఆప్షన్స్ అయితే పెట్టుకోవాలి. మరి ఫేజ్ 2కి ఆప్షన్స్ పెట్టుకోవాలి. దీనికన్నా బెటర్ ఉంటేనే మీరు ఆప్షన్స్ పెట్టుకోవాలి. ఎప్పుడైనా వచ్చిన సీట్ కంటే బెటర్ ఉన్న సీట్లనే పెట్టుకోండి ఆప్షన్స్ అని. అది స్టూడెంట్స్ మరి ఇది మన 79,890 మందికి బీటెక్ సీట్లు అయితే వచ్చినాయి. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. దిస్ ఈజ్ మీ రవికుమార్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ, బాయ్.